ఓం నమో వెంకటేశాయ. నేనైతే ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే దిగడం జరిగిందండి. ఇప్పుడు టైం వచ్చేసి మనకి కరెక్ట్గా 5:30 అవుతుంది. ఈ రైల్వే స్టేషన్లోనే నేను కొంచెం ప్రెస్అప్ అయ్యి ఇక్కడ నుంచి నేను O2 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అంటే విష్ణు నివాసానికి వెళ్ళేటువంటి రూట్ ఏదైతే ఉందో విష్ణు నివాసం కూడా O2 నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటుందండి. O2 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నేను కాలినడకన శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్తాను కాబట్టి మనకి రైల్వే స్టేషన్కి కొద్దిగా పక్క సైడ్కి వెళ్ళిన తర్వాత నేను అది కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకు ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయండి. అక్కడి నుంచి మీరు శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళచ్చు. సుమారుగా మనకి ఒక 15 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలిపిరి నుంచి కూడా మనకి శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి బస్సులు అయితే అందుబాటులో ఉంటాయండి. మన లగేజ్ని కూడా శ్రీవారి మెట్లకి వెళ్ళేటువంటి మార్గంలో లగేజ్ని ఇచ్చిన తర్వాత కాలినడకని మనం మెట్లు ఎక్కి మన తిరుమల కొండపైకి చేరుకోవచ్చు. మనకి శ్రీవారి మెట్ల మార్గంలో మనకి దివ్య దర్శన టోకెన్లు ఇస్తారండి. మనకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెనింగ్ ఉంటుంది. టోకెన్లు అయితే మనకి 5 గంటల నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. టోకెన్ తీసుకుని మనం అయితే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మన రైల్వే స్టేషన్లో O2 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత విష్ణు నివాసం ఉంటుందండి. విష్ణు నివాసంలో మనకి నైట్ 9 గంటల నుంచి కూడా సోమవారిక ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని మీరు అంటే బస్సులో కానీ కాలినడకన కానీ మీరు తిరుమల కొండపైకి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బస్ స్టాండ్లో మనకి శ్రీనివాసం ఉంటుంది. శ్రీనివాసంలో కూడా మనకి నైట్ 9 గంటల నుంచి కూడా సోమవారిక ఎస్ఎస్డి టోకెన్స్ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మూడో ప్లేస్ వచ్చేసి మనకి అలిపిరి దగ్గరలో కూడా భూదేవి కాంప్లెక్స్లో కూడా మనకి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా తీసుకుని మీరు శ్రీవారిని దర్శించుకోవచ్చు. మేమైతే ఇక తిరుపతి రైల్వే స్టేషను ఇంకా నేను వచ్చినటువంటి ట్రైన్ అయితే నా బ్యాక్ సైడ్ ఉంది, ఇంకా మూవ్ అవ్వలేదు. ఇక్కడి నుంచి మనం లిఫ్ట్ ద్వారా వెళ్దామండి O2 నెంబర్ ప్లాట్ఫామ్లోకి. నేనైతే ప్రజెంట్ లిఫ్ట్ ఎక్కి O2 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు అయితే రావడం జరుగుతుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ మనకి తిరుపతిలోనే అలిపిరి దగ్గరలో 300 రూపాయల దర్శన టికెట్ ఇస్తున్నారంట కదండి, ఎక్కడ ఇస్తున్నారని అడుగుతున్నారండి. మనకి డైరెక్ట్గా 300 రూపాయల దర్శన టికెట్ అయితే ఇవ్వడం లేదండి. మనకి శ్రీనివాస దివ్య నిగ్రహం వామం రూపంలో అంటే వామం టికెట్ కొనుక్కుంటే అందులో మనకి 300 రూపాయల దర్శనం కూడా మనకి అందులో ఉంటుందండి. అది ఎక్కడ ఇస్తారన్నది కూడా చెప్తాను. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐరన్ బ్రిడ్జ్ ఉంది కదండి, ఇది రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణు నివాసానికి కనెక్ట్ అయి ఉంటుందండి. మీరు ట్రైన్ దిగిన వెంటనే ఈ ఐరన్ బ్రిడ్జ్ నుంచి కూడా మీరు విష్ణు నివాసానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది చూడండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది రైల్వే స్టేషన్. మనకి ఈ ఐరన్ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ మనకైతే విష్ణు నివాసానికి అయితే రావడానికి ఉంటుంది. నా బ్యాక్ సైడ్ కూడా మనకి విష్ణు నివాసం బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. మనకి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వస్తున్నారో మీరందరూ కూడా మనకి విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా మనకి నైట్ 9 గంటల నుంచి కూడా సోమవారిక ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆ టోకెన్ తీసుకోవాలండి. మనకి టోకెన్ తీసుకోవాలంటే మీకు ఆధార్ కార్డు తోటి ఒరిజినల్ కాపీ ఉన్నా పర్వాలేదు, జిరాక్స్ కాపీ ఉన్నా పర్వాలేదండి, మీకైతే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే అవసరం లేదు, కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోవాలి. నేను ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుండి అంటే శ్రీవారి మెట్టుగా అయితే కాలినడకని నేను నడిచి వెళ్ళాలనుకుంటున్నానండి. మనకి రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనకి శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా తిరుమల దేవస్థానం సంబంధించిన బట్టి ఉచిత బస్సులు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. కరెక్ట్గా నేను రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో మనకి ఉచిత బస్సులు ఎక్కడ ఆగుతాయి, శ్రీవారి మెట్టుకి ఎక్కడ బస్సులు ఆగుతాయి అన్నది కూడా చూపిస్తానండి. నేను చూడండి ప్రజెంట్ నేనైతే నడిచి వెళ్తున్నాను. ఇక్కడ నడిచి వెళ్తున్నప్పుడు మీరు చూడవచ్చు, చాలా తక్కువ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుందండి శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికి. ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ అడగండి, ఎవరిని అడిగినా కూడా చెప్పడం జరుగుతుంది. మనకి ఇటు చూడండి, మనకి విష్ణు నివాసం ఇదేనండి బిల్డింగు, చూశారు కదా. మనకి ఎంట్రన్స్ అయితే అటు సైడ్ నుంచి ఉంటుంది, నేను చూపించాను కదా ఐరన్ బ్రిడ్జ్, అక్కడి నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుందండి, అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు. ఇదేనండి మనకి శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి బస్ స్టాండ్. మనకి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి, సుమారుగా అక్కడి నుంచి ఒక 50 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకైతే డే టైం అయితే నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకి బస్ స్టాండ్ పైన ఉంటుందండి శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి. చూసారు ఇక్కడ మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్ అయితే రావడం జరిగింది. ఇదైతే ఈచ్ పర్సన్ దగ్గర 40 రూపీస్ తీసుకుని శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సుమారుగా మనకి శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి 18 కిలోమీటర్ల దూరంలో మనకైతే శ్రీవారి మెట్లు ఉంటాయండి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. నేను చూడండి, మేము ముగ్గురు వెళ్తున్నాం కాబట్టి టికెట్ కాస్ట్ వచ్చేసి 120 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. నేనైతే మొత్తం మీద శ్రీవారి మెట్లకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, మనమైతే శ్రీవారి మెట్లకి రావడం జరిగిందండి. ఇప్పుడే బస్సు అయితే దిగాం.
బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి అదే బస్సు. ఇదే తిరుమల శ్రీవారి యొక్క కొండ. ఇక్కడ నుంచి మనకి ఒక 100 మీటర్ల దూరంలో బస్సు అయితే ఆగడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం శ్రీవారి మెట్లకి టికెట్లు అంటే దివ్య దర్శన్ టోకెన్స్కి ఇచ్చేటువంటి ప్లేస్కి వెళ్తాం. అలాగే విధంగా మన లగేజ్ని కూడా అక్కడ పక్కనే రైట్ సైడ్ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మన లగేజ్ని అయితే పెట్టుకుందాం. అలాగే మనకి ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంటుందండి ఇక్కడ మనకి రైట్ సైడ్. శ్రీకృష్ణదేవరాయల అకామిడేషన్ చూశారు కదా. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఉదయాన్నే ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే పావుదక్క వేడవుతుందండి. కాకపోతే శ్రీవారి భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూపిస్తాం చూడండి. శ్రీవారి మెట్లు ఎంట్రన్స్ అండి ఇది. చూసారు కదా ఇదంతా ఎంట్రన్స్. మనకి ఓపెనింగ్ టైం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెనింగ్ టైం. మనకి శ్రీవారి మెట్లకి స్టార్టింగ్లోనే రైట్ సైడ్ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనం లగేజ్ తోటి శ్రీవారి మెట్లు ఎక్కడం కొంచెం ఇబ్బంది కాబట్టి మన లగేజ్ని ఇక్కడ డిపాజిట్ చేసినట్లయితే ఇక తిరుమల కొండపైకి మనం నడక మార్గంలో చేరుకున్న లోపే మన లగేజ్ తిరుమల కొండపైకి అయితే రావడం జరుగుతుందండి. లగేజ్ కౌంటర్ ఇచ్చేటువంటి ప్లేస్ ఇదే. చూపిస్తున్నాను. మనకి టీడీకి సంబంధించిన బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. మన లగేజ్ని చూడవచ్చు. లగేజ్ కౌంటర్ అదిగోండి. ఇదే లగేజ్ కౌంటర్ మనకి శ్రీవారి మెట్లకి స్టార్టింగ్లో ఉంటుంది. దీని పక్కన మనకి శ్రీకృష్ణదేవరాయ యాత్ర సదన్ ఉంటుంది. దాని పక్కన మనకి ఉచితంగా ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ కూడా మనకి దీని పక్కనే ఉంటుంది అన్నమాట. అటు కంటిన్యూ ఒక దాని తర్వాత ఒకటి ఉంటుంది కాబట్టి నేను ఆ ప్లేస్లు కూడా చూపిస్తానండి. దీని పక్కనే ఉంటాయి. మన లగేజ్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ముందు లగేజ్ని అయితే స్కాన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నేనైతే 1 నెంబర్ కౌంటర్లో నా లగేజ్ని అయితే డిపాజిట్ చేయడానికి అక్కడ అయితే నా ఆధార్ కార్డు అదేవిధంగా నా ఫేస్ని స్కాన్ చేసి నాకైతే ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరిగిందండి. నా ఎదురుగుంట కనిపిస్తుంది టీడీకి సంబంధించిన బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి. ఈ వెహికల్లోనే మన లగేజ్ అంతా కూడా తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది. తిరుమల కొండపైన మన లగేజ్ అన్నది ఎక్కడ కలెక్ట్ చేసుకోవడం అన్నది కూడా చూపిస్తానండి. నేను లగేజ్ ఇచ్చిన తర్వాత నేనైతే స్వామివారి దర్శన టికెట్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నానండి. మనకి శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్తున్నప్పుడు మనకి లగేజ్ కౌంటర్ పక్కన మనకి శ్రీకృష్ణదేవరాయ అంటే యాత్రి సదన్ ఉందండి. ఇక్కడ మనకు ఉచితంగా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. కొంచెంసేపు ఇక్కడ రెడీ అయిపోయి తర్వాత శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడంతా కూడా ఫ్రీ దర్శనంలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. శ్రీవారి మెట్లకి మనకి ఇక్కడ ఇచ్చేటువంటిది దివ్య దర్శన టోకెన్లు ఇట్లా ఎస్ఎస్డి టోకెన్స్. శ్రీవారి మెట్టి దగ్గర మనం దివ్య దర్శన టోకెన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఆధార్ కార్డు అన్నది ఉండాలండి. ఆధార్ కార్డు ఒరిజినల్ ఉన్నా పర్వాలేదు, లేదా మీరు జిరాక్స్ కాపీ తీసుకొచ్చినా లేదా మొబైల్ ఫోన్లో ఉన్నా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. మనకి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు, కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా అలిపిరి కానీ శ్రీవారి మెట్టి కానీ ఎప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ రద్దీ ఎక్కువ ఉంటుందండి. నేనైతే లోపల కౌంటర్ దగ్గరికి రావడం జరిగింది. మన యొక్క ఆధార్ కార్డు ఫేస్ని స్కాన్ చేసి మనకైతే స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నేను చూపిస్తాను నాకు ఇచ్చినటువంటి టోకెన్ ఏ విధంగా ఉంటుంది, నేను ఎక్కడ దీన్ని స్కాన్ చేయించాలని చూపిస్తానండి. చూసారండి, నాకైతే స్లిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే దర్శన టికెట్. నేనైతే తీసుకున్నటువంటి టైమింగ్ వచ్చేసి మనకి 7:44 తీసుకున్నానండి. నాకైతే దర్శనం ఉన్నది నైట్ 8 గంటలకైతే ఇవ్వడం జరిగింది. నేను ఇది పట్టుకెళ్ళి మెట్లు ఎక్కుతున్నప్పుడు 1200 మెట్ల దగ్గర మాత్రం దీన్ని అయితే స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే నేను శ్రీవారి మెట్ల మార్గంలో స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి స్వామివారి యొక్క నామాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కాలినడకన ఇదే ప్లేస్ నుంచి కూడా నడిచి వెళ్ళారని చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ నామాల దగ్గర ఆగి శంకు చక్రాలు ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అదేవిధంగా స్వామివారికి దీపం వెలిగించి అఖండ దీపాన్ని కూడా పిలుస్తూ ఉంటారండి. అక్కడ దీపం వెలిగించి వాళ్ళైతే నడకనైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఎక్కుతున్నప్పుడు మనకి స్టార్టింగ్లోనే వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే రావడం జరుగుతుందండి. చూశారు కదా,
నేను నడిచి వెళ్తున్నాను. ఇక్కడ అయితే వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మనకి శ్రీవారి మెట్టు అని ఉంటుందండి. అక్కడి నుంచి మనం అయితే బయలుదేరాలి. ఇక్కడ చూడండి శ్రీవారి మెట్టు మొత్తం మెట్లు వచ్చేసి 2388 మెట్లు అండి. దూరం వచ్చేసి మనకి 2 కిలోమీటర్లు ఉంటుందండి. శ్రీవారి మెట్లు స్టార్టింగ్ ఇది. ఇక్కడ స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి మనం మెట్లు అయితే ఎక్కడం జరుగుతుందండి. మనకి టోటల్ మెట్లు వచ్చేసి 2388 మెట్లు. ఇది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు ఓపెన్ అయి ఉంటాయండి. శ్రీవారి మెట్లు స్టార్టింగ్ ఇక్కడే అండి. మనకి చూడండి స్టార్టింగ్ శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గం అని ఉంది కదండి. ఇక్కడ మనకి రాగానే ఇక్కడైతే స్కాన్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ వారు స్కాన్ చేయించిన తర్వాత మనం నడక మార్గంలో అయితే తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు శ్రీవారి మెట్లు అయితే ఎక్కడో స్టార్ట్ చేసామండి. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 8:30 అవుతుంది. మేము టోకెన్ తీసుకునే సమయం వచ్చేసి 7:30కు తీసుకున్నాం టోకెను. మాకు దర్శనం అయితే నైట్ 8 గంటలకు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము వచ్చే టైంకి స్వామివారి యొక్క దర్శన టోకెన్లు అయితే ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. మనకి ఇవాళ బుధవారం 12వ తారీఖు 2025. కాలినడకలు వచ్చే వరకు అయితే ఇది బెస్ట్ వే అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఈజీగా స్వామివారి యొక్క దర్శన టోకెన్లు అయితే దొరకడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఎక్కుతుంటే ఆవేశం వస్తుంది. మనకి చూసారా మనకి టోకెన్ ఇచ్చేటువంటి టైం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి టోకెన్ అన్నది ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. మనకి ఎండింగ్ టైం అంటూ ఏమి ఉండదండి. ఎన్ని టోకెన్లు ఉంటే అన్ని టోకెన్లు కంప్లీట్ అయిపోయే వరకు కూడా శ్రీవారి భక్తులు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. మనం అయితే మొదటి మండపం అయితే దాటడం జరిగింది. మొత్తం 420 మెట్లు ఎక్కువ. అది కూడా నేను మీకు చూపిస్తాను. మొదటి మండపం 420 మెట్లు ఎక్కడ జరిగింది. మనం తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మనం ఎన్ని మెట్లు ఎక్కాం, ఎన్ని మెట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అన్నది మనకి ఎక్కడికక్కడ టీడీ వారు అయితే ఒక నేమ్ బోర్డు అయితే డిస్ప్లే చేయడం జరుగుతుందండి. బ్యాక్ సైడ్ చూడొచ్చు. చూసారు కదా 700 మెట్లు అయితే ఎక్కడం జరిగింది. ఇంకా ఎక్కవలసింది 1688 మెట్లు ఉన్నాయి. ఇలా పెట్టడం వల్ల మనకి కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. పెద్ద ఇబ్బంది పడకుండా అమ్మయ్య వచ్చేసామన్నటువంటి ఒక ఫీలింగ్ తోటి మిగిలినటువంటి మెట్లు కూడా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. కింద మనం శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ తీసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా 1200 మెట్ల దగ్గర మాత్రం స్కాన్ చేయించుకోవాలి. ఇక్కడ మనకి 1200 మెట్టు ఎంటర్ అవ్వగానే ముందు మనకైతే నోటీస్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా 1200 మెట్ల దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలని ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు లాంగ్వేజ్లో పెట్టడం జరిగింది. వీళ్ళు మాత్రమే ఈ టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రజెంట్ ఉన్నటువంటి మెట్లు వచ్చేసి మనకి 1100 మెట్లు అయితే ఎక్కడం జరిగిందండి. ఇంకా బ్యాలెన్స్ మనకి 1288 మెట్లు ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అంటే 1200 మెట్ల దగ్గర స్కాన్ చేయడం జరుగుతుంది. అది కూడా నేను చూపిస్తాను మీకు. రండి. మనకి మధ్యలో 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించడం అన్నది చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్ తీసుకుని వాళ్ళ ఓన్ వెహికల్లో బై రోడ్డు ద్వారా తిరుమల కొండపైకి అయితే చేరుకుంటున్నారు. ఎలాగైతే వాళ్ళకి అవకాశం ఉండదండి. అదే 1200 మెట్టు అంటే అదే అండి. ఇక్కడ మనం స్కాన్ చేయించాలి. చూసారు కదా ఇక్కడ కింద ఎవరైతే టోకెన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించిన తర్వాత మనం దీని ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ తిరుమల కొండపైన వ్యూ పాయింట్ ఇది బాగుంటుంది. మనం ఇప్పుడైతే టోటల్గా 1200 మెట్లు అయితే ఎక్కడం జరిగిందండి. ఇంకా బ్యాలెన్స్ 1188 మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మెట్లు కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి, కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. నాకైతే మాట్లాడడానికి కూడా ఆవేశం వస్తుంది. ఓం నమో వెంకటేశాయ.
మనకి శ్రీవారి మెట్ల మార్గంలో ఈ ప్లేస్లో మనకి వ్యూ పాయింట్ అన్నది చాలా బాగుంటుందండి. చాలామంది ఈ ప్లేస్లోనే ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే శ్రీవారి మెట్లు కానీ అలిపిరి మెట్లు కానీ నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. మీకు టికెట్ ఉన్నా లేకపోయినా కూడా మీరు నడక మార్గంలో నడిచి వెళ్ళి తిరుమల అయితే చేరుకోవడానికి ఉంటుందండి. మనమైతే ఇప్పుడు 2300 మెట్ల దగ్గర ఉన్నామండి. చూసారు కదా పైన ఇంకా 88 మెట్లు ఉన్నాయి. ఈ 88 మెట్లు ఎక్కేసామంటే మనం తిరుమల శ్రీవారి మెట్లు పూర్తిగా ఎక్కేసినట్లే, కంప్లీట్ అవునట్లే. ఇక్కడ నుంచి అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు, మన ఇద్దరు బట్టి లగేజ్ ఎక్కడ తీసుకొచ్చానది కూడా నేను చూపిస్తాను మీకు. దగ్గరికి వచ్చేసామండి. ఇంకా 88 మెట్లు ఉన్నాయి. మనం శ్రీవారి మెట్ల దగ్గర ఇచ్చినటువంటి లగేజ్ని తిరుమల కొండపైన ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నది ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, MBC 37 కౌంటర్ దగ్గరికి వెళ్తే మన లగేజ్ అన్నది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం మొత్తం మీద అయితే శ్రీవారి మెట్లు అయితే పూర్తిగా ఎక్కడం జరిగింది. ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు దీపాన్ని వెలిగిస్తూ ఉంటారండి. మనమైతే శ్రీవారి మెట్లన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా ఎక్కడం జరిగిందండి. ఇదే శివరి మెట్లు. ఇక్కడ దీపాన్ని దర్శించుకుని స్వామివారికి నామం ఉంటుంది, నామాన్ని దర్శించుకుని మన పైకి అయితే ఎక్కడ చూడవచ్చు. శివరి మెట్లు. ఓం నమో వెంకటేశాయ. మనం వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి మండపం ఉంటుందండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఆ మండపం గురించి. ఇదేనండి, ఈ మండపం అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది. అంతా కూడా ఒకే రాయితోటి ఈ మండపాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. మనకి లగేజ్ కౌంట్ వచ్చేసి MBC 37 దగ్గర మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చూసారు కదా మండపం. ఈ మండపం దగ్గర నుండి స్ట్రైట్గా ఒక 100 మీటర్లు వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మనకి MBC 37 కౌంటర్ వస్తుందండి. అక్కడికి వెళ్ళి మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ముందైతే నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానండి. మెట్లన్నీ ఎక్కువ వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ వాటర్ తీసుకుని అదేవిధంగా టీ తాగి ఇక్కడ నుంచి MBC 37 కౌంటర్ దగ్గరికి అయితే బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తున్నానండి. ఎవరైనా కొండపైకి వచ్చినప్పుడు ప్రింట్అవుట్ కనుక తీసుకోకపోతే మనకు ప్రింట్అవుట్ కూడా ఇక్కడ తీయించుకోవచ్చు. ఇదంతా కూడా శ్రీవారి మెట్లు పైకి ఎక్కేసిన తర్వాత మనకి వ్యూ పాయింట్. ఇదంతా కూడా తిరుమల కొండపైన మనకి ఇచ్చేటువంటి రూమ్స్ ఈ విధంగా కనిపిస్తాయండి, బిల్డింగ్లు. ఇక్కడ నుంచి ముందు మనమైతే లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ని కలెక్ట్ చేసుకుని అక్కడ నుండి CRYP దగ్గరికి వెళ్దామండి. CRYP దగ్గర మనకి ఆ ప్రైలో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు లగేజ్ కౌంటర్ దగ్గర నుంచి కొద్దిగా బయటకు వచ్చినట్లయితే మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయండి. ఈ ఉచిత బస్సులు ఎక్కి మీరు తిరుమల కొండపైన ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఉదాహరణకి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన బట్టి లైన్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళొచ్చు. అదేవిధంగా CRYP దగ్గరికి, అదేవిధంగా మనకి నిత్యాన్నదాన సత్రం అంటే తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళొచ్చు. అదేవిధంగా SNC, GNC, ENC ఇటువంటి కాటేజీలు ఉంటాయండి, అక్కడ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ బస్సులు మనకి 24 అవర్స్ కూడా తిరుమల కొండపైన తిరుగుతూ ఉంటాయండి. ₹1 కూడా కట్టడం వస్తలేదు. ఆ బస్సు ఎక్కినట్లయితే CRYP దగ్గరికి రావడం జరుగుతుంది. CRYP దగ్గర మనకి ఆఫ్ లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి మీరు CRYP దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచి ఉంటే మీకైతే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఎక్కువగా మనకి ₹50 రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మనకి CRYP దగ్గర రూమ్స్ అన్నది ఏ టైంకి ఇస్తారంటే ఉదయం 5 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఈ రూమ్ కోసం ఉదయం 5 గంటల నుంచి మనకి ఉదయం 11 లోపు అయితే రూమ్స్ అన్నది చాలా ఈజీగా దొరకడం జరుగుతుందండి. ఇదేనండి CRYPస్. నా ఎదురుగుంటే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కొద్దిగా మీరు కిందకి వెళ్ళినట్లయితే ఒక లైన్ ఉంటుంది. అక్కడ మీరు లైన్లో నుంచి ఉంటే మీకు రూమ్ అయితే ఇస్తారు. ARP కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుందండి CRYP దగ్గర.